బైబుల్ అంటే ఏమంటే దేవుని కోసం బ్రతకని వాడు భయపడాలి, మనం కూడా భయపడాలి. ఎందుకంటే పరలోకంలో మనకు కూడా స్థానం రావాలంటే బైబిల్ అంటే మనకు కూడా భయము, భక్తి. యేసుక్రీస్తు వారు భయపడ్డాడా? భయపడ్డాడు. శరీరధారి అయిన దినముల్లో ఆయన భయముతో, నా మాట చూడ, భయం అనే మాట ఉంటుంది అక్కడ. అంటే యేసుక్రీస్తు వారు కూడా పాపము చేయకపోయినా భయపడ్డాడు. యేసు ప్రభు వారు భయపడ్డాడు. భయం కలిగి జీవించమని మనకి నేర్పించాడు. కనుక మనం భయపడాలి. భయపడుతున్న వాడికి మంచి మాటలు చెప్పి ఆ భయాన్ని వాడికి పోగొట్టాలి. ఇదిగో అయ్యా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా, అభిప్రాయం బైబిల్ మీద ఉంది, మీకు ఈ అభిప్రాయం బైబిల్లో లేదు, మీరు అనుకుంటున్నది తప్పు అని వారి భయాన్ని కూడా తీసి నిజమైన సాత్వికమైన భయాన్ని, మార్పు చెందే భయాల్లోకి వాడిని. మనం మొదటి మార్పులో ఉన్నాం కదా. ఏ మార్పు అది? దేవుడంటే భయం కలిగి, ఆయన వాక్యం పట్ల విశ్వాసం కలిగి, ఈ లోకం మన కాదని తెలుసుకొని పరలోకం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. ఇగో ఆ లోకం కోసం మనం భయపడుతున్నాం భూమి మీద. అలాంటి భయంలోకి మనం మానవాళ్ళందరినీ తీసుకొని రావాలి. అది బైబిల్.